థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రవిజీ ఎలా అనిపించింది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యాక్చువల్లీ బెంగళూరు నుంచి పొద్దున 5:30కి కేవలం ఇక్కడ ల్యాండ్ అవ్వాలని వచ్చేసాను. అద్భుతంగా ఉంది. రాణా టీ సూపర్ ఐడియా. వేడి వేడి టీ, మెరీనా బీచ్ లో కారకారంగా 2 మిర్చి బజ్జీలు. మాకు టీ అంటే ట్యాంక్ బండు, పక్కన ఉస్మానియా బిస్కెట్. ఆ తర్వాత ఒక పాత పాట. అది సేమ్డా, థ్యాంక్ యూ. ఇది కూడా సేమ్. ఏవిటీ గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరువలేనిది. ఎప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా ఎయిర్పోర్ట్ చూసిన ఇదే కంప్లైంట్ చేస్తుంటా, మా ఊర్లో మంచి ఎయిర్పోర్ట్ లేదని. సో ఎయిర్పోర్ట్ అయితే చాలా 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 బాగుంది. మెయిన్ ఏంటంటే అల్లూరి సీతారామరాజు గారు పేరు పెట్టడం నచ్చింది. ఆ తర్వాత లోపలంతా ఉత్తరాంధ్ర సంస్కృతి ప్రతిబింబించేటట్టు పైన ముగ్గులు, బొబ్బిలి వీణ. ఇంకా ఇప్పుడు డిపార్చర్స్కి వెళ్ళాలి కాబట్టి లోపలికి వెళ్ళాక ఇంకా తెలుస్తుంది. అది ఇప్పుడు అరైవల్స్ నుంచి వచ్చాం కాబట్టి అది. ఇంతకు ముందు ఎయిర్ ట్రావెల్ అనేటప్పటికి మనకి చాలా కనెక్టింగ్స్, ఎమోషన్స్ అన్ని ఉంటాయి. యాజ్ ఏ యూట్యూబర్ గా, ఫెమిలియర్ గా మీరు చాలా చూపించడానికి కూడా ఎయిర్ ట్రావెలింగ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు మన ఉత్తరాంధ్రకి వచ్చినటువంటి బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఎట్లా అనిపించింది? బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే ఇప్పుడు స్కోప్ ఆఫ్ వైజాగ్ బాగా ఇంప్రూవ్ అయిపోతుంది. అది కొంత వరకు ఇబ్బందే. 54 కిలోమీటర్లు అంటే మేమైనా MVP కాలనీ నుంచి రావడానికి 1.5-2 గంటలు పడుతుంది. కానీ ఆ కష్టం ఇప్పుడు ఈసారి నేను ఎక్స్పీరియన్స్ చేయలేను. కాకపోతే ఇప్పుడు విజయనగరం దగ్గర అయిపోయింది, శ్రీకాకుళం దగ్గర అయిపోయింది కాబట్టి దీనివలన మొత్తం ఉత్తరాంధ్ర రీజియన్ అంతా కూడా డెవలప్ అవడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా వైజాగ్ స్కోప్ అయితే బాగా ఎన్హాన్స్ అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ కన్నా పెద్ద ఊరు అయిపోతుందేమో వైజాగ్ అనిపిస్తుంది, ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్. సో ఫ్లైయింగ్ ఫిష్ డిజైన్ కానీ లేకపోతే అంబియన్స్ కానీ ఇక్కడ ఏటుకొప్పాక బొమ్మలతో స్వాగతం ఇవన్నీ ఎలా అనిపించింది? అది బాగుంది. యాక్చువల్లీ నేను ఏటుకొప్పాక వుడ్తో అనుకున్నా, అదే ముట్టుకొని చూసా ఎలాగా రెయిన్ అని టెస్ట్ చేశాను. అది వుడ్తో కాదు, అది కొంచెం వేరే మెటీరియల్తో ఉంది, రెయిన్ విత్ స్టాండ్ చేయడానికి. ఈ ఫ్లయింగ్ ఫిష్ మోడల్లో పెట్టారు కదా, అంటే హెవీ విండ్స్ వచ్చినా కూడా టర్బులెన్స్ అంటే క్రాస్ విండ్స్ వచ్చినా కూడా ఇది విత్ స్టాండ్ అవడానికి ఆ ఫ్లయింగ్ ఫిష్ డిజైన్ చాలా బాగుంది. MVP బెంగళూరు నుంచి వచ్చా మార్నింగ్ 5:30 ఫ్లైట్కి. లేదు, మళ్ళీ ఇప్పుడు బెంగళూరు వెళ్ళిపోతున్నా. ఓన్లీ ఇక్కడ ఫస్ట్ ల్యాండ్ అవుదామని మాత్రం వచ్చా. ఓకే, చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ లోకల్ వాళ్ళకి కొంచెం ఇన్కన్వీనియన్స్, ఏంటంటారు హైవే కనెక్టివిటీ అవన్నీ చేసి ఎయిర్పోర్ట్ చేసి ఉంటే బాగుంటుంది. కాకపోతే సూన్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అయిపోతే అప్పుడు అంత ఇన్కన్వీనియన్స్ అనిపించదు. ఎందుకంటే శంషాబాద్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మేము అక్కడ వెళ్ళేవాళ్ళం, చాలా ఇబ్బంది అనిపించేది. ఆ తర్వాత ఇప్పుడు ORR వచ్చేసాక మొత్తం అంతా మారిపోయింది. వ్యూ ఎలా ఉందండి పైనుండి? చాలా బాగుంది. యాక్చువల్లీ నేను ల్యాండింగ్ అన్నీ చేశాను. ఇదిగోండి ల్యాండింగ్ క్లిప్ మీకు ఇబ్బంది చేస్తాను. ల్యాండింగ్ ఫస్ట్ ల్యాండింగ్ అది. సూపర్. హ్యాపీ జర్నీ. అది ఓకేనా సార్?